ప్రైజ్ ద లార్డ్. ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యమును మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 29వ కీర్తన 11వ చరణం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించెను, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మీ ఎడల నా ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి కృపను వెల్లడపరుస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే, బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన బిడ్డలకు ఆయన బలమును అనుగ్రహిస్తాడు. అదేవిధంగా సమాధానము లేక అసమాధానముతో, లేకపోతే కృంగిపోయిన పరిస్థితుల్లో, నిరుత్సాహ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు సమాధానమును అనుగ్రహించి విడిచిపెట్టడు, మరలా ఆశీర్వాదమును కూడా అందించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. కానీ మనము అనేక పర్యాయములు కృంగిపోతూ ఉంటాం. ఏంటి, నేను బలహీన స్థితిలో ఉన్నాను, ఏంటి నా ఎడల సమాధానం అనేది లేదు, అందరితో నేను సమాధానంగా ఉందామనుకుంటున్నా కానీ ఎక్కడ చూసినా అసమాధానమే. కుటుంబంలో అసమాధానం, ఉద్యోగంలో అసమాధానం, పని చేస్తున్న చోట అసమాధానం, లేకపోతే చర్చిలో అసమాధానం, ఎక్కడ చూసినా సమాధానం లేనటువంటి స్థితిని నేను కలిగి ఉన్నాను. ఏంటి నా పరిస్థితి అని అనేక పర్యాయములు మనము కృంగిపోతూ ఉంటాం. అయితే ఈరోజు దేవుడు నీతో తెలియచేస్తున్న మాట ఏమిటంటే, సమాధానం ఇచ్చేటటువంటి వాడిని నేనే అని దేవుడు మీకు తెలియచేస్తూ ఉన్నాడు. సమాధానం కొరకు ఎక్కడెక్కడికో పరిగెడుతున్నావా, లేకపోతే సమాధానం కొరకు ఏవేవో చేస్తూ ఉన్నావా? అయితే వాటన్నిటికీ ఉపయోగం లేదు. కానీ సమాధానం కలిగించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు నేను ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభువు మాత్రమే సమాధానము అనుగ్రహించగలడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కుటుంబంలో సమాధానం ఏలుబడి చేయి ఉండాలని ఆశపడుతున్నావా? దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సమాధానం ఇచ్చినటువంటి దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నిన్ను ఆశీర్వదిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని వాగ్దానం నువ్వు పొందుకోవాలని, దేవుని బలము నీకు అనుగ్రహింపబడాలని, దేవుని యొక్క సమాధానము నీవు పొందుకోవాలని దేవుని సేవకునిగా నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ సమాధానము నాకు ఇవ్వు, నీ బలము నాకు ఇవ్వు, అంత మాత్రమే కాదు, నీవు నన్ను ఆశీర్వదించు అని యేసు ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధుడానికి స్తోత్రములు ప్రభువా. నీ బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నా. మరి ఎంతమంది అయితే ఈ వాక్యమును వీక్షిస్తున్నారో, వింటూ ఉన్నారో, వారి కుటుంబంలో నీ బలమును, నీ సమాధానమును, నీ ఆశీర్వాదమును ప్రభువా మెండుగా మీరు కుమ్మరించండి. ఏ లోటులైతే ప్రభువా నీ బిడ్డలని ఏలుబడి చేస్తూ ఉన్నాయో, ఏ కష్టాలైతే నీ బిడ్డలను కృంగదీస్తూ ఉన్నాయో, ఏ ఇబ్బందులైతే నీ బిడ్డలను ప్రభువా నీతో కలిసి సహవాసం చేయకుండా ఆటంకపరుస్తున్నాయో, ప్రతి విషయంలో నీ బిడ్డలకి మీరే సహాయమును అందించండి, నీ బలమును అందించండి, నీ సమాధానమును అనుగ్రహించండి ప్రభువా. మరి ఎక్కడైతే ప్రభువా నీ బిడ్డలు ఆశీర్వాదమును పొందుకోలేకపోతున్నారో, ప్రతి విషయంలో మీరే ఆశీర్వాదమును అనుగ్రహించి నీ నామానికి మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకొనుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.